హాయ్ అండి, నమస్తే. నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడం అలవాటు. అందుకే విజయకీలాద్రి చిన్నజీయర్ స్వామి ఆచార్యుల వారిచే ప్రతిష్టాపన చేయబడిన ఆంజనేయ స్వామి టెంపుల్కి నిన్న వెళ్ళాను. ముందు రోజే వెళ్ళాల్సింది, సేవ రోజు మిస్ అయ్యాను. నిన్న వెళ్ళాను. తిరిగి కరెక్ట్గా మా ఇంటి ముందుకి ఇంకో 10 నిమిషాల్లో చేరుతాననగా 2 minutes నాకు పూర్తిగా కళ్ళు కనపడినట్టు అయింది. ఇంటికి వచ్చాను. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉండాల్సింది. ఫస్ట్ టైం అలా అయ్యేసరికి కొంచెం నేనే భయపడ్డాను, ఎందుకు అలా అయింది అని. ఆ 2 minutes కనపడినప్పుడు నాకు అలవాటు మామూలుగా శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకుంటూ వచ్చాను. 2 minutes తర్వాత నాకు కళ్ళు కనపడ్డది. ఆ విషయం ఇంట్లో చెప్పాను. అందరూ భయపడిపోయారు. ఆల్రెడీ మా ఇంట్లో చెప్పకూడదు, అమ్మ నాన్న అలా దగ్గర 2 years గ్యాప్లో చాలామంది చనిపోయారు. ఏమీ లేకుండా బాగుండి ఉన్నట్టు చనిపోయారు. అందుకని మా ఇంట్లో వాళ్ళకి భయం. నిన్న నన్ను తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి. ఫస్ట్ ఐ చెకప్ చేయించారు. తర్వాత జనరల్ డాక్టర్కి తీసుకెళ్ళారు. అతను నార్మల్గా ఏం చెప్పకపోయినా కూడా వీళ్ళే సిటీ స్కాన్ అది ఇదని చెప్పేసరికి రాయిచ్చేశారు డాక్టరు. సిటీ స్కాన్ తీసుకొని బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుకొని 1 hour వెయిట్ చేసి ఆఖరికి రిజల్ట్స్ చూస్తే ఏం లేదు, అంత నార్మలే ఉంది. కాకపోతే హెవీ స్ట్రెస్, రాత్రుల్లో నిద్ర రాదు నాకు 2-3 వరకు. అదే చెప్పాను కదా, ఇంట్లో కొంతమంది చనిపోయారు. అప్పటి నుంచి నేను ఇలా తయారయ్యాను. అవి ఇప్పటికీ మర్చిపోలేను, గుర్తొస్తూ ఉంటాయి. ఆ స్ట్రెస్ అన్నారు. రెండోది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అన్నారు. ఫుడ్ టైంకి తినట్లేదు అని. అయినా అన్నీ షేర్ చేసుకోవాలి కదా, అలా చేసుకుంటున్నా. నా శత్రువులైతే, నాకెవరైనా శత్రువులు ఉంటే వాళ్ళకి పండగ, హ్యాపీ ఫీల్ అవ్వండి. ముఖ్యంగా వారికి తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు బాగోలేదంటే వాళ్ళు హ్యాపీ ఉంటారు కదా, అందుకు. మన ఫ్రెండ్స్ అనే వాళ్ళలో కూడా 60-70% మనం బాగోలేకపోతే వాళ్ళు ఆనందపడేవాళ్ళే. మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉంటే నవ్వుకోండి.